లేటెస్ట్‌గా ఇరాన్‌లో 10 చోట్ల అమెరికా బాంబుల దాడి చేసింది. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. ఇందులో కొంతమంది సైనికులు కూడా చనిపోయారు. అయితే సాధారణ ప్రజానీకం ఉంటున్న టౌన్ల మీద అయితే దాడి చేయలేదు. మెయిన్‌గా ఈ రాడార్ ఇన్‌స్టాలేషన్స్, తర్వాత డ్రోన్స్ తయారీ కేంద్రాలు, మిసైల్స్ తయారీ కేంద్రాలు, తర్వాత ఈ మైన్స్ తయారీ కేంద్రాలు, ఇలాంటి వాటి మీదనే, అంటే మిలిటరీ ఇన్‌స్టాలేషన్స్ మీదనే ఇరాన్‌లో అమెరికా దాడి చేసింది. సెంట్రల్ కమాండ్ కూడా ప్రకటించింది. అలాగే ట్రంప్ కూడా ఈరోజు మేము శాంతియుతంగా ఒప్పందం కోరుకుంటున్నాము, ఇరాన్ దీన్ని పదే పదే ఉల్లంఘిస్తూ ఉంది, ఇలాగే చేస్తే ఇరాన్ అనే దేశమే ఉనికిలో ఉండదు, సర్వనాశనం చేసేస్తాము అని ప్రకటించాడు. ఇరాన్ నీ బెదిరింపులు నా చొప్పు కింద మట్టి లాంటిది అని ప్రకటించింది ఇరాన్. అంటే ఆ స్థాయిలో మాటల యుద్ధం కూడా మొదలైపోయింది. అంటే మళ్ళీ అసలు మొదటికి వచ్చింది. అదేదో అంటారు కదా, ఏదో జరిగి మళ్ళీ అలాగా మళ్ళీ ఇది మొదటికి వచ్చింది. మళ్ళీ ఆయిల్ సంక్షోభం, మళ్ళీ ఇండియాలో డీజిల్ పెట్రోల్ రేట్లు ఇప్పుడు యాక్చువల్ గా తగ్గుతాయేమో అంటున్నారు. ఎందుకంటే 75 లోపల తగ్గిపోయింది ఏది క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇండియాలో. సో అట్లాగే డాలర్ పెరిగింది, బంగారు వెండి ఇవన్నీ దిగొచ్చాయి. ఈ టైంలో తగ్గుతాయి, గ్యాస్ కూడా తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించే అవకాశం ఉంది అన్న వార్తలు వస్తుంటే మళ్ళీ ఇరాన్ మీద 10 చోట్ల అటాక్ చేస్తే దీనికి నిరసనగా ఇరాన్ కూడా బహ్రెయిన్ మీద అటాక్ చేసింది. ఆల్రెడీ బహ్రెయిన్ ఫారిన్ మినిస్టర్ కూడా అనౌన్స్ చేశాడు మా మీద అటాక్ చేశారు అని. ఇవన్నీ జరుగుతుంటే ఇండియాకి కూడా ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఆల్రెడీ ఇరాన్ కానీ బాగుంటే ఇరాన్ నుంచి కూడా మనం ఆయిల్ కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ నుంచి మొన్న ఎనర్జీ మినిస్టర్ కూడా ఇండియాలోకి వచ్చాడు. సో మనం 2018కి ముందు ఇరాన్ దగ్గర మొత్తం మన ఆయిల్ అవసరాల్లో 16% అక్కడి నుంచే వచ్చేది మనకి, పైగా తక్కువ తీసుకుంటారు. రెండోది ఏమంటే రూపాయల్లో ఇస్తే తీసుకుంటారు వాళ్ళు. మామూలుగా ఆయిల్ ఎక్కడ కొనాలన్నా డాలర్లో పే చేయాలి. అందుకని మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు బాగుండాలి. కానీ ఇరాన్తో అది కాదు, ఇరాన్ రూపాయల్లో తీసుకుంటారు, మళ్ళీ ఆ రూపాయలు మనకిచ్చి మన దగ్గర నుంచి వాళ్ళు ఫ్రూట్స్ లేకపోతే ఆహార ధాన్యాలు ఇలాంటివి తీసుకెళ్తారు. అలాగా మనది బ్రహ్మాండంగా ఒక $35 బిలియన్ బైలేటరల్ ట్రేడ్ ఇరాన్కి మనకు ఉండేది. కానీ తర్వాత ఆంక్షలు విధించినాక అది 1.3కి పడిపోయింది. అంటే $30 బిలియన్ నుంచి $1 బిలియన్ మన మధ్య పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ క్రూడ్ ఆయిల్, ఎందుకంటే ఆంక్షలు ఎత్తేసింది కాబట్టి అమెరికా, మళ్ళీ జరుగుతుందేమో అని ఆనందిస్తున్నాం. అంటే రష్యా నుంచి తక్కువకి, ఇరాన్ నుంచి తక్కువకి కానీ ఆయిల్ వస్తే మళ్ళీ మన డీజిల్ పెట్రోల్ కొంత తగ్గే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అది పోయింది, ఆ హోప్ పోయింది. ఎందుకంటే ఫస్ట్ ఇది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఇరాన్ ముందు నుంచి కూడా ఇరాన్కి అమెరికాకు ప్రధానమైన సమస్యల్లో ఒకటి ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి ఇరాన్ కంట్రోల్లో ఉండాలి అనే దగ్గరే. అది ఇరాన్ ఎందుకు పెట్టుకుంది? ఇరాన్ యుద్ధం వల్ల పెట్టుకుంది. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసి ఇరాన్లో ఉండే 4,000 మంది ప్రజల్ని చంపి ఇంకొక 10-15 వేల మంది గాయపరిచి తర్వాత వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ధ్వంసం చేసేయడం వల్ల ఇరాన్ దీన్ని ఎదుర్కోవాలంటే ఇరాన్ దగ్గర అంత అమెరికాకి ఇజ్రాయెల్కి ధీటైన ఆయుధ సంపత్తి అనేది లేదు. వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యారు? ఓన్లీ మిసైల్స్ అండ్ డ్రోన్స్ మీద డిపెండ్ అయ్యారు. దాంతో ఈ పెద్ద పెద్ద బాంబుల్ని ఎదుర్కొనే పరిస్థితి లేదు. అందుకని వాళ్ళు హార్మోజన్ బిగించారు. హార్మోజన్ బిగిస్తే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 20% ఆయిల్, 20% గ్యాస్ అక్కడి నుంచి వెళ్ళాలి. అవి కాకుండా యూరియా రకరకాలు ఉన్నాయి. సో హార్మోజన్ కానీ బిగిస్తే మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. అప్పుడు చచ్చినట్టు మన మీద యుద్ధం ఆపుతారనేది ఇరాన్కు ఉన్న ప్లాన్. సో ఆ ప్లాన్ లో భాగంగా ఇప్పుడు ఎంఓఏ కుదిరింది. ఎంఓఏలో ఇరాన్ కూడా ఒప్పుకుంది మేము పంపిస్తామని. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐక్యరాజ్య సమితి రంగంలో దిగి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఒక 115 షిప్పుల్ని పంపించారు. మొత్తం 600 పైన ఉన్నాయి అక్కడ, ఆగిపోయినాయి 3 నెలల పాటు. వాటిని పంపించారు. ఇరాన్ ఏంటంటే ముందే హెచ్చరించింది, మాకు చెప్పకుండా ఏ షిప్ కూడా వెళ్ళకూడదని చెప్పింది ఇరాన్.
అంటే ఇరాన్ నా కంట్రోల్లోనే ఉండాలి. నేను ఫ్రీ చేసినా కూడా నా కంట్రోల్లో నేను అనుమతి ఇచ్చినవి వెళ్ళాలి, నాకు చెప్పి వెళ్ళండి మీరు అని అంటుంది. కానీ ఇరాన్కి చెప్పకుండా కొన్ని షిప్పులు వెళ్ళిపోతున్నాయి. అలాగే ఒక సింగపూర్ షిప్ వెళ్తే దాని మీద అటాక్ చేసింది ఇరాన్. దాంతో నువ్వు ఎలా అటాక్ చేస్తావు అని చెప్పి అమెరికా ఏం చేసిందంటే ఇరాన్ మీద అటాక్ చేసింది. దాని తర్వాత నిర్ణయం చేసింది, ఖతార్ నుంచి యుఏఈకి వెళ్తున్న 2 మిలియన్ బ్యారెల్ల ఆయిల్ తీసుకెళ్తున్న కికు అనే ఒక షిప్ మీద ఇరాన్ అటాక్ చేసింది. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రి బామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.